థ్యాంక్ యూ. Hi, hi. Julie, get the net in the corner left side. Come on, get the net. Hello, you soon. I want 2 balls. I want to go home. Why you're having any children? No, myself and my husband to play. Oh, you're so lucky wife and husband. I'll give now. Come on, Julie, bring the 2 balls in the corner. I'm very sorry, Raju. Never mind, it's a pleasure to me, but you're too heavy. Once more. Oh, you naughty boy. Once more. Oh, no. సార్ అయ్యగారు మిమ్మల్ని అకౌంట్ చేసి ఇంటికి రమ్మన్నారు సార్. నేను షాప్ లో పనిచేసేవాడిని తప్ప ఇంట్లో పనిచేసేవాడిని కాదు. అయిదైంది, గెట్ అవుట్. మీ అందరూ కూడా వెళ్ళొచ్చు. ఐఎమ్ సో లక్కీ బాయ్ ఇన్ ది కంట్రీ. Anderson and Company. Yes, Assistant Manager Mohan speaking. Sorry sir, it's already 5 o'clock. Contact me tomorrow. Thank you. బేబీ రైట్, నా పేరు బాబురావు. నేను సార్ చెప్పాను. అదేనా బేబీ? అదిగో మళ్ళీ బేబీ అంటాడు. అదేనా బాబురావు, ఈ ఎంబ్రాయిడరీ కారు మా ప్రొపరేటర్ గారిది. అర్జెంట్ గా రిపేర్ చేయమన్నారు. అర్జెంట్ గా రిపేర్ చేయమన్నారా? ఇప్పుడు టైం ఎంత? 5. 5? మన డ్యూటీ 5 గంటల వరకే. కావాలంటే రేపు చేస్తాను చెప్పు. సరేలే, మంచి కాఫీ పెట్టరా. కరెక్ట్ గా 5 గంటలు కాఫీ రెడీ. కాఫీ మాకు కూడా కాఫీ రెడీ సార్. ఏరా రవి, లాస్ట్ పీరియడ్ ఎక్కువ మాకంటే నీకు వచ్చావు? లేదురా, నేను ఇప్పుడే వచ్చాను. ఎక్కడ క్లియర్? రే, ఏమిట్రా కాఫీ తాగడం? అదే వాడు కాఫీ అనుకోవట్లేదు, కుడితిలో తాగుతున్నాడు. గేదె నువ్వు గేదను 12 తాగనరా. అబ్బా, ఈ మాటలకేం గానీ ఎన్నాళ్ళరా ఆ కాఫీ వచ్చేది కాఫీ తాగటం? ఒక్కొక్కరికి ఒక్కొక్క లవర్ ఉంటే ఎలా ఉంటుందంట. హాయిగా మనం ఈ వయసులో పెళ్లి చేసుకుంటే. ఆఫీస్ నుంచి ఇంత ఆలస్యంగా వచ్చారే, ఏం తీసుకుంటారండి? వేడి నీళ్ళు పోసుకుంటారా? అది పెళ్ళం అడుగుతుంటే వీపుతోని స్నానం చేయించి వేడి వేడి అన్నం తినిపించి. అది వీపా చార్మినార్ గోడ, అది తోమడానికి 1.5 years పడుతుందిరా. గోడ నువ్వు తోడ వచ్చి పక్కన ఇలా కూర్చొని పక్కేసి చూపుతో చెక్కుల మీద చెక్కులు చేర్చి తామలపాకు ఇలా చుట్టి అలా నోట్లో పెడితే నేను ఇలా ఆనందంగా ఆలోచిస్తుంటాను. నవ్వులు అవి తామలపాకులు కదా, సిగరెట్ రేపరు. సరే, ఎందుకు వచ్చిన కోరికలు రావు మనకి? బుద్ధులు భూములు వెళ్తుంటే రాతల గాజులు కాశాయని మనకొచ్చే జీతాలు ఇంటర్లో కట్టడానికే చాలవు. ఇక పెళ్ళాలని నేను పోషిస్తాం రా. నిన్ను కాక మన ఉద్యోగాలు వచ్చాయో లేవు, అప్పుడే పెళ్లి పెళ్ళాం. రే, రావున్నాడు కాబట్టి నేడొచ్చి ఇంత కూడు పెడుతున్నాడు రా. రే, నేను మీకోసం ఎంత ఖర్చు పెడుతున్నానో అంతకు 1000 ఆనందం మీ వలుపుకున్నాను. నువ్వు ఆపరాస్తున్నావా అరుస్తున్నావా? ఆ వెయిట్ లిఫ్టింగ్ చేర బాడీ వస్తుంది. ఉన్నా ఇచ్చేయమంటా ఇది అంతేరా? ఏదో లేపారు జరగండి. నాతో పాటు చేపడుతున్నా తీసుకొస్తున్నా నేనా? నువ్వు వెయ్యి, నేను చూస్తాను. చేస్తాను ఇది కదరా, తలకన్న పెట్టి కాలు పైకి పెట్టాలి. అది నేను పుట్టక నుంచి మా ఇంట్లో ఉన్న ప్రాక్టీస్.
కొంపదీసి నేను ఏమైనా వ్యాయామశాలకు రాలేదు కదా? ఏంటండి తలకిందులు కూడా మాట్లాడతారు పెద్ద మనుషులతోటి. తలకిందులుగా ఉంది నువ్వు నాయనా. నేనా? అవును. రవి అనే ఒక అబ్బాయి ఉండాలి. ఉన్నాడు 11 గంటల దాకా లేడు. వాడితే ఆయన పన్నెండు మాట్లాడాలంటే 1 గంట రండి. అవును మీరు టిఫిన్ చేసి వచ్చారా? నో నో నో. అయితే వెళ్ళి చేసిరండి. వస్తూ నాకు కూడా ఒక అరడజన్ దోశలు తీసుకురండి. ఓకే ఓకే. ఏమన్నా? ఏమో లేదండి, వాడికి దోశ అంటే బాగా ఇష్టం. ఎవరింటికి వచ్చినా సరే అడుక్కోవడం సరదా. అలాగే నాకు కూడా 2 సాంబారు కూడా పట్టండి. మా హాల్లోకి వచ్చి మమ్మల్ని చిచ్చేయంటావా? తప్పదండి. అసలు ఎవరైనా మా రైతు నీకే పని? ఐఎమ్ మిస్ ఫాదర్. నేను వాడి నాన్నని. సార్ మీరు క్షమించారంటే కానీ మీ కారు వదలం సార్. మీరు క్షమించకపోతే మీ కాలు కూడా ఉండవు సార్. కారు బూట్లు కూడా మిగలవు సార్. నాన్న ఎప్పుడు వచ్చారు? ఏమో సడన్గా వచ్చారు బాబు. రేయ్, ఇప్పుడే వచ్చా గానీ ఎవరా ఈ భక్తులంతా నా కాళ్ళు బూట్లు కూడా ఉంచమంటున్నారు? వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నాన్న. మీరేం తెలియక ఏదో వాగుంటారు. మీరు క్షమించానంటే మీ పాదాలు విడిచిపెట్టారు. ఓకే ఓకే. రైట్ లేవండి, క్షమించాలి. లేవండి, లేవండి. నిజంగా మీరు పితృ సమానులు. ఇక్కడ సమానం లేదు రాయ్. చూడలే. కాదురా నిజంగా దేవుడే. దిగొచ్చాడు. మీ ఫ్రెండ్స్ అంతా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? అది కాదు నాన్న, ఏదో జలుబు చేసి కాస్త బద్ధకంగా ఉంటాను. అది కాకుండా కాలేజీకి హాల్ చేశానా? నీకు జలుబు చేసిందా? డాక్టర్ని చూపించలేకపోయావా? మామూలు జలుబురా నాన్న, అమృతాన్ని రాసిపోతుంది. ఒరే రవి, నీకు ఇంకా ఎలాగో 1 ఏడాది చదువుంది కదా, అందుకని బంగ్లా కూడా కొనేశాను. ఒరే రవి, ఇలాగే హైదరాబాద్ లో ఫ్యాక్టరీ కూడా కొనాలని అన్ని ఏర్పాట్లు చేసేసాను. మార్నింగ్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను రా. ఓ సారీ, టైం అయిపోయింది. బై నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యంగా నాన్న, అమ్మ కులాసగా ఉంది. ఓకే ఓకే, దాని ఆరోగ్యం బాగానే ఉందిరా. కానీ ఎప్పుడు నిన్ను గురించే బెంగ పెట్టుకుంటుంది. ఏదో ఒంటరిగా పొరుగుళ్ళు ఉన్నావు, ఏదైనా చెడు సావాసాలు బట్టి చెడిపోతావేమో అని దాని భయం. మీ వాడి గురించిన భయం ఏం లేదండి. మీకు ఆ బెంగే వద్దండి. వాడు చెడుదోమని పడితే అమాంతం మోసుకొచ్చి మంచిదోమని పడతాం. ఓకే ఓకే, ఏం చేస్తారో ఐ టెల్ యూ వన్ థింగ్. ఈ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరిని గురించి కూడా మేము చెడుగా వినకూడదు. ఓకే ఎలాగో కాలేజీ హాలిడేస్ కదా, మేమంతా సరదాగా ఊటి వెళ్ళొద్దాం. ఓకే ఓకే ఓకే, దిస్ ఇస్ ది బెస్ట్ టైం ఫర్ ఎంజాయ్మెంట్. ఇలాగే ఆ రోజుల్లో మేం కాలేజీలో ఓకే ఓకే. రవి, ఖర్చుల కోసం 5,000 రూపాయలు నీ దగ్గర పెట్టుకో. పిల్లలు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు అస్తమానంలో వస్తూనే ఉండండి. ఇలాగే డబ్బు ఏదో చెప్తా. ఓకే, ఐ థ్యాంక్ యూ. Thank you. బాయ్ బాయ్. Bye. థ్యాంక్ యూ. లైన్ క్లియర్ అయింది. ఇంకా మీకు లీవ్ ఇవ్వాలి, ఇవ్వాలి. ఏమిటో అది నవ్వా ఏడుపా? ఏడిపి సార్. ఎందుకు? పోయింది సార్. ఎవరు? పార్ట్నర్ సార్. మా పాత్ర పోయాడా? మీ పార్ట్నర్ కాదు సార్, నా వైఫ్ పార్ట్నర్, నా భార్య పోయింది సార్. సర్లే, నేను పడుతున్న పాటలు పోతే పోనేవా? ఇదిగో పోయిందాన్ని మళ్ళీ ఇంట్లోకి రాని. ఒక సెకండ్. నా భార్య చచ్చిపోయింది సార్. 20 రోజులు సెలవు కావాలి సార్. ఏ ఆటగా ఉందా? మంది ఆట వస్తువులు షాపే కదా సార్. ఇప్పటికే 2 పెట్టారు, నువ్వు కూడా సెలవు పెట్టే షాప్ మూసుకునే నాతో పోవాలి. అది కాదు సార్, అది అట్టాంటి అబ్బాయి భార్య కాదు సార్, మనస్ఫూర్తిగా ప్రేమించిన భార్య సార్. ఇంతకే ఏమిటో నువ్వు అనేది? సార్, మీరు సెలవు ఇవ్వకపోతే అది దెయ్యమై ఈ షాప్ లో తిరుగుతూనే ఉంటుంది. మీ భార్యకు కూడా దెబ్బే. ఓన్లే ఇద్దరు కలిపి జాయింట్ గా తిరుగుతారు ఇక్కడ. మీకు కూడా దెబ్బే. నాకు కూడా దెబ్బంటావా? గ్రాంటెడ్ లీవ్, గ్రాంటెడ్ లీవ్ సార్. గ్రాంటెడ్ లీవ్ అంటే లాభం లేదు సార్. గ్రాండ్ గా బ్యాండ్ మేళం పెట్టి దాన కార్యాలు చేయాలంటే కొంచెం పైకి కావాలి సార్. చేదూరంగా పెట్టు, కొంచెం మైలేజ్. ఇదిగో బాబు తీసుకో. సార్, ఆ ఫైల్ ఏమన్నా చూడమంటారా? మళ్ళీ మైల్ చేస్తా, ఫైల్ ఎత్తుకోవాలి. వెళ్ళు రైనా వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి బాస్ ఉంటే సార్ నాలాంటి వర్కర్స్ అందరూ సుఖపడిపోతా సార్. లాభం లేదురా. మళ్ళీ 20 రోజుల తర్వాత కలిసేది. మేము రేపే బయలుదేరుతున్నాం. ఓకే గాడిద ఏమిట్రా? గాడిద లీవ్ కాదురా, గాడిద. గాడిద లీవ్ అంటే సెలవు దొరికింది మే. అయితే ఇంకేరా, ఎంతగానే పూర్తి ఎర్లీగా బయలుదేరదాం. బాబు గారు నాదో చిన్న మనవి. ఏమిటి, నువ్వు కూడా ఊటీ వస్తావా? కాళ్ళు చోట్లేదు మే. అది కాదండి,
ఒక్క 20 రోజులు సెలవు ఇప్పిస్తే. ఏం చెప్తావు? హైదరాబాద్ ఇస్తావా? అవునండి, మా నాన్నగారు ఉత్తరం రాశారు. ఏమని? ఏమిటది? ఓకుండా చెప్పు. పెళ్లి చేసుకుని వచ్చేద్దామని. వచ్చేసి ఇక్కడ పెళ్లింది మా చేసుకోవడం. రే వాటితో నీకు ఎందుకు వేళకోవడం? 200 ఉంటే ఇచ్చి పంపించు. అబ్బా, నా ప్రాణాలు తీసేస్తావు నువ్వు. ఉన్నవే 200. రేపు పాపి చేతులు కొంచెం దూరంగా పెట్టు. ఏయ్, బయటికి వస్తావా? వచ్చాడా? ఆడపిల్ల ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఎందుకలా వణుకుతున్నావు? ఇంటికి ఎందుకు వచ్చావు? సమాధానం చెప్పు. సమాధానం చెప్పవా? నేను కన్నా ఒక ఆపద నుంచి తప్పించుకుని ఇంట్లోకి వచ్చాను. ఆపద ఏమిటి నువ్వు అనేది? అవన్నీ ఇప్పుడు అడగండి, తర్వాత నేనే వివరంగా ఇస్తాను. కానీ ఒక 2 రోజులు ఇంట్లో ఉండడానికి అనుమతి ఇవ్వండి. నేనేమి జన్మలో మర్చిపోలేను. ఈ సమయంలో ఈ ఇంట్లో ఉండడం కన్నా నాకు వేరే గత్యంతరం లేదు. ఓకే ఓకే, మీరు ఇక్కడ ఉండడం తప్ప వేరే అభ్యంతరం లేకపోతే మాత్రం నాకు మాత్రం ఏం అభ్యంతరం లేదు. నీకు లేకపోతే నాకు మాత్రం ఏముంటుంది అభ్యంతరం? నాకు మాత్రం ఇదా? నాకు లేదు. చూడండి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రేపు ఉదయం మేమంతా ఊటీ బయలుదేరుతున్నాం. క్షమించండి, మీరే అనుకోకపోతే మీలో ఎవరో ఒకరు నాకు ఈ 2 రోజులు తోడుగా ఉంటుంది. రవి, నాకు వర్క్షాప్ లో ఏడుస్తూ లీవ్ ఇచ్చారా, అందుకని నవ్వుతూ మీతో పాటు ఊటీ రాలేనురా. మీరేమనుకోకపోతే నేను ఇంటిని చూసుకుని ఇక్కడే ఉండిపోనురా. అరే రవి రవి, నాకు ఇప్పుడు ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ టైం రా. అయినా అబద్ధం లీవ్ సంపాదించానే కానీ ఆత్మశాంతి లేదు. నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుంటాను కానీ మీ ముగ్గురు వెళ్తాను. ఓకే ఓకే ఓకే, మీ ఇద్దరు ఇక్కడ ఉండండి. నేను రవి అమ్మాయి కలిసి ఊటి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం మీరంతా దూరం చూసుకుంటారా? నేను నిర్ణయానికి వచ్చాను రా. మా ముగ్గురిని వదిలేసి నువ్వు ఈ అమ్మాయి కలిసి ఊటి వెళ్ళిపోతున్నాయి. రే ఆపదలో ఉన్న అబ్బాయిని కాపాడడం మన ధర్మరా. అందుకే ఊటీ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఓకే గుడ్. మీ పేరేమిటండి? జానకి. నా పేరు రవి. నా పేరు మోహన్. నా పేరు బేబీ. బాబులో ఉండి ఇవాళ నుంచి ఇది మీ ఇల్లు. ఇక్కడ మీరు నిశ్చింతగా ఉండొచ్చు. రే, మన మేడ మీద ఓపెన్ టెరెస్ రూమ్ లో ఉంచితే ఎలా ఉంటుందంటావు? బాగుందిరా బాగుందిరా. ఆపదలో ఉన్న ఆడపిల్లని ఒంటరిగా పైన ఉంచకూడదురా. ఏం బాగుండదురా, మన కళ్ళ ముందే మన హాల్లోనే అలా మధ్య అలా ఉందనుకో, గాజు బొమ్మలా ఉంటుందిరా. అందుకనే హాల్ పక్క గదిలేద్దాం. నన్నేనండి? మీరు పదండి. అలాగే. మీకు ఎప్పుడు చూసినప్పుడు ఈ బొమ్మతో ఎదురుగా ఆడిపోతారు. చూడండి, నేను ఎవరో మీకు కనపడకూడదు అనుకుంటే ఆ తాడు ఇలా లాగండి, ఈ కత్తి ఇలా వచ్చేస్తుందంటే. గుడ్ నైట్. అది గుడ్ నైట్ చేద్దామా గుడ్ మార్నింగ్ చేద్దామా అని అనుకుంటున్నాను చూడండి. కానీ మార్నింగ్ నేను అసలు లేదండి మిమ్మల్ని. ఉంటాను. అలాగే అలాగే వెళ్ళండి. అలాగే అలాగే ఎక్కడా పెడుతున్నావు? లోపల వేడిగాలి వేస్తుంది కదా, ఆరు బయట పడుకుంటే చల్లగాలి వేస్తుందని. చల్లగా పిల్లగా ఈ నేరుగా నేను వేడి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందా? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదురా, అందులో ఒంటరిగా ఒక ఆడపిల్ల పాపం, అందులో కొత్త చోటు. ఆ అమ్మాయికి నిద్ర పడుతుందో పట్టిందో మా చూడాలి కదా. రాయ్, ఇందులో ఏ దురుద్దేశం లేదు. నీ మీద ఆ అమ్మాయికి నిద్ర పట్టిందా లేదా? అదే కానీ కాదు. అదే అదే. అయితే నేను వెళ్ళొస్తాను. ఏమిట్రా అర్ధరాత్రి వాళ్ళ పిచ్చలాగా మీ గోళ? మీ ఆదుర్దాంతో ఆ అమ్మాయి క్షమాన్ని గురించే కదా? అవును. మీ ఇద్దరు నోరు మూసి పడుకోండి, నేను వెళ్ళి చూసి చెప్పాను. ఇంకా నీకు నిద్ర పట్టలేదా? నలుగురు మగవాళ్ళ మధ్యన ఒక అందమైన ఆడపిల్ల ఉంటే ఎలా నిద్రపడుతుంది అనుకున్నారా? పైగా మీ ఇద్దరు గోళ పెట్టాను, నేను వెళ్ళి చూసి చెప్తాను. పడిస్తావా? అంతే అంతేనా? అంతే. ముందర నేనున్నా, నిరకాలు నేనున్నా. వెళ్ళడానికి వీల్లేదు. వెళితే ముగ్గురం కలిసే వెళ్ళాలంటారు. అంతే, పడుకుంటే ముగ్గురు పడుకోవాలి. అంతేనా? అంతే. అయితే పడుకోండి. నాకేనా రాలే? నాకేనా? పడుకుంటా, హాయిగా పడుకుంటా. ఏమి? బయట గడి పెట్టాను. ఓకే
రాజు, మోహన్, బేబీ, తలుపు గడియ పెట్టింది మీరా? కాదండి, తలుపు చప్పుడైతే వచ్చి తీశాను. అయితే ఇదా ముగ్గురు వెధల పని అయి ఉంటుంది. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రవి. శుభోదయం రవి. తలుపు గడియ పెట్టింది ఎవరా? ఐడియా మాత్రం నాదే, ఆచరణ మాత్రం మా ముగ్గురి. సరే గాని పాపారా ఊళ్ళో లేడు కదా, మరి కాఫీ సంగతిరా? అస్తమానం కాఫీ గురించి ఆలోచిస్తావేరా? మన బేబీ వాళ్ళేడా? ఒరే బేబీ, నువ్వు పోయి మా అందరికి కొంచెం కాఫీ పట్టరా. అమ్మాయి కూడా నేను వంటవాడిని అనుకున్నావా? పెద్ద మెకానిక్ ని. అలాంటి పని చేయను. ఇలాంటి పనులు చేయవు, నేస్తావు ఎద్దురా. ఏమిట్రా వీడు శుభోదయమైనందు ఎత్తు ముద్దంటాడు? ఇది రా, ఎప్పుడైనా ఎద్దే కదరా వాడు. ఎందుకండి కాఫీ కోసం ఇలా గొడవ పడతారు? వంటగది ఎక్కడ చూపిస్తే అన్నీ ఉన్నాయి. మీరు దయచేసి హాల్లో కూర్చుంటే 5 minutes లో కాఫీ తెస్తాను. ఒరే, ఛాన్స్ దొరికింది కదా అని ఇష్టం వచ్చాడు వాక్కండి. నాకు మాత్రం ఆవిడేదో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తుందిరా. 4 రోజుల పాటు మన ఇంట్లోనే ఉండమని చెప్దాం అనుకుంటాను. మీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏమి ఉండదు. కానీ ఒక్క సంగతి, మీరు వెకిలి చేష్టలు చేసి ఆమెను బాధ పెట్టకూడదు. అలాంటి చండాల బుద్ధులు మా ఇంట ఉంటారురా. కాలేజీ స్టూడెంట్ బుర్ర మారి కన్ను కొట్టామనుకో చూపు పోతుంది, తర్వాత బాధపడతాం. దగ్గర దగ్గరికి వెళ్ళావు, పళ్ళు రాలిపోతాయి. బ్యాడ్ నేమ్ వస్తుందిరా, రౌడీ అనుకుంటుంది. ఒరే, అనుకోవడం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు చిన్న అనుమానం రా. ఏంటది? ఏం లేదు, ఆ అమ్మాయి వయసులో ఉంది పాపం. నేను ఏం చేయగలను చెప్పు? మనమే వయసులో ఉన్నాం. ఒకవేళ ఆ అమ్మాయే నాకు పోజు పెట్టింది అనుకో, నాకు అదే ఉంటుంది. అది కదరా, ఆ అమ్మాయి మన నలుగురిలో ఎవరినైనా ఒకరిని ప్రేమించింది అనుకో, మిగతా ముగ్గురికి ఏమవుతుంది? వదిలవుతుంది. కరెక్ట్. అందుకనే మీ ముగ్గురు చాలా స్పోర్టివ్ గా తీసుకోవాలని నా రిక్వెస్ట్. ఓకే, నాదో పెద్ద ఐడియా. ఏమిటి? ఆల్రెడీ ఆ అమ్మాయికి ప్రేమ పెళ్లి కూడా అయిపోయి ఉంటే మన బేబీ గారు బాంబు గారి ప్రాబ్లం తీసుకొచ్చారా? మన ఆలోచించలేదు. అదే ప్రాబ్లం అది. అదేం కదరా, ఆ అమ్మాయిని తాగేయడం, మంగళసూత్రాలు బయట ఉన్నాయి లేదు, చూసేది. ఏ హిందూ స్త్రీ కూడా మంగళసూత్రాన్ని పైకి వేసుకోదురా. కంగారు పడకండి, కాళ్ళకి మట్లు కూడా ఉంటే అవి చూద్దాం. ఏం తెలియదు. కాఫీ రెడీ. ఏమిటి అందరూ అలా తల్లంచు కూర్చున్నారు? అబ్బా, ఇలాంటి కాఫీ నేను ఇంతవరకు తాగలేదురా. ఇక ముందు కూడా తాగలేదురా. చూస్తే కాశ్మీర్ చూసి కావాలి, తాగితే జానకి గారు చేతి కాఫీ తాగి కావాలి. పచ్చిపరా ఒక తగిన ఏమంటే జానకి గారు, ఆ శ్రేయ అక్కడ పెట్టింది, నేను కప్పులు కట్టి తీసుకొస్తాను. ఇచ్చేది బాబు, పర్లేదు. కప్పులు క్లీన్ చేయడంలోనూ కార్లు క్లీన్ చేయడంలోనూ మీరు మీరే సాటి వాడు సహా పేర్లు చేయండి. కానీ మొన్న అవసరం తాగపెట్టారు. అరే మరి అంత పొగడగా. మీకెందుకండి ఆ శ్రమ? వంట సామాగ్రి ఉంటే వంట కూడా చేసి పెడతాను. ఇంట్లో బియ్యం ఉన్నాయి, మరి వంట సామాగ్రి క్షణంలో నన్ను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? చెప్పండి. చెప్పమంటారా? అబ్బా, తొందరగా చెప్పాలండి. మిమ్మల్ని చూస్తుంటే కొన్ని నెలల క్రితం చనిపోయిన మా బాబాయ్ జ్ఞాపకం వస్తున్నారు. వస్తాను బాబాయ్ గారు. బాబాయ్ గారు, బాబాయ్ గారు. ఉప్పు చింతపండు ముందు మాత్రం కలిసిపోయి అది మాత్రం మీరు విడదీయాలి. అంత గోంగూర బట్టలు కూడా పట్టదు. గోంగూర బట్టర్, జామ్, హార్లిక్స్, కిలోమీటర్స్, వాటర్ అన్ని తెచ్చాను. అదంతా ఓల్డ్ స్టాక్. బాగుంది. మార్కెట్ లో ఇంకేం మిగిల్చకుండా పట్టుకొచ్చినట్టున్నారు. అదండి ఇంకో తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చారు. ఇలా తీసుకొచ్చారు.
నేను తీసుకోమన్నాను జానకి మీరేం అనుకోకపోతే మీరేం అనుకోకపోతేనే చెప్పండి ఏమిటిది? చీరలు జానకి కష్టంలో ఉండి కట్టుబట్టలతో వచ్చారని తీసుకొచ్చాను, అంతేగాని మరో ఉద్దేశంతో కాదు. తీసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకేమైనా కావాలండి? ఏమొద్దండి, అన్నీ ఉన్నాయి. మీకే కూర అంటే ఇష్టం? మీ చేత్తో ఏ కూర చేసినా ఇస్తానండి. థ్యాంక్స్ అండి. అన్నట్టు ఇంట్లో మీకేం కావాలన్నా మొగమాట లేకుండా నన్నే అడగండి. అలాగే. మరి నేను వెళ్ళానండి. వెళ్ళండి. వెళ్ళానండి. అన్నట్టు ఇల్లు మీరే అనుకోండి, వస్తానండి. చూసారా వీడు 5 నిమిషాలు అని చెప్పి 10 నిమిషాలు చేశాడు. వెళ్ళిపోయాడు. భయం లేకుండా కొనిస్తున్నాను అతి బదులుగా ఉందా? అయ్యో, నాకు చెప్పి మీ వేలు కోసుకున్నారే. పర్వాలేదండి, మీకోసం వేలే కాదు ఏదైనా కోసుకుంటాను. రాత్రంతా నిద్ర లేదండి నాకు. ఏమండి పాపం ఒంట్లో బాగుండలేదా? ఒంట్లో బాగానే ఉందండి. అదే ఒక అందమైన అమ్మాయి అర్ధరాత్రి వాళ్ళు ఎందుకు పడిపోయిందా అని ఆలోచిస్తూనే కూర్చుండిపోయాను. దయచేసి గతాన్ని గుర్తు చేయకండి. సారీ జాని, ఆడపిల్లలు బాధపడుతుంటే నేను చూడలేను. నా మనసు కరిగిపోతుంది. ఎందుకో తెలుసా, నా మనసు ఏమండి, స్టవ్కు దూరంగా ఉండండి, వెన్న కరిగిపోతుంది. అవునండి. చూడండి, నా గురించి మీకు చెప్పాలా? నేను పెద్ద స్పోర్ట్స్ షాప్ లో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను. నెలకి 750 రూపాయలు జీతం, అంటే మంత్లీ 750 రూపీస్. 6 నెలల బోనస్ కూడా ఇస్తాను. అయితే నన్ను ఏం చేయమంటారు? మీరేం చేయద్దండి, మీ గురించి నాకు, నా గురించి మీకు తెలియదు కదా, అందుకోసం. చూడు జాని, నువ్వు వచ్చినప్పుడు మనం కట్టుబట్టలతో వచ్చేసింటావు. నీకు ఏదైనా డబ్బు అవసరం ఉంటుంది, ఏమన్నా 100 రూపాయలు ఇమ్మంటావా? వద్దండి, థ్యాంక్స్. పర్వాలేదు. మీ మనసు చాలా మంచిది. మంచిది. అరే మీకేమో తెలిసిపోయిందండి. చూడండి కానీ అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను, కానీ వెళ్ళి తీరాలి. ఎందుకో చెప్పండి, బయట 3 ఇడియట్స్ వెయిట్ చేస్తున్నారు. చూడండి, కాకినాడ గవర్నమెంట్ ఇల్లే వచ్చేస్తాను. బాయ్. హాయ్. మిస్ జానకి గారు, ఏమండి, నేను ఆండర్సన్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తానండి. మీకు తోచినప్పుడల్లా మాకు ఆఫీస్ రావచ్చు. నాకు బాబీ మోటార్ బైక్ ఉందండి, కానీ మీరు ఇద్దరు కూర్చోవచ్చు, షికారు వెళ్ళచ్చు. మీకు ప్రెజెంటేషన్ లిప్స్టిక్ థ్యాంక్స్. నాకు అలవాట్లేదండి. అలవాట్లేదండి. ఎవరు మైండ్, నేనేమనుకోనండి. వస్తానండి. వెళ్ళండి. ఎప్పటికైనా నా గురించి నువ్వు తెలుసుకున్నావు, చాలా సంతోషం. గ్రాండ్ సక్సెస్. చూడండిరా, ఏమిటి ఇంకా అర్థం కాలేదా? మీకెలా అర్థం అవుతుందిరా? బ్రెయిన్స్ ఉంటేగా. ఆవిడేం చేసిందో తెలుసా? దగ్గరికి వచ్చింది, ముద్దు పెట్టింది, ముద్ర పడింది. అక్కడ ముద్దు పెడితే ఇక్కడ ముద్ర పడిందా? నీ కోతగా కనపడతాయి ఆ 3 ముళ్ళు పని, అప్పుడు అర్థం అవుతుంది నీకు. స్మైల్, డోంట్ స్మైల్, డోంట్ స్మైల్. రే రే, ఎలా వచ్చింది ఆయన దగ్గరికి? అలా వచ్చిందా? ఎలా ముద్దు పెట్టింది? ఎలా ముద్ర పడింది? ఎవరిది? 5 రూపాయలు 50 తీసుకున్నాను. తీసుకునేదా? నీ మాట తీసుకుంటున్నా, తీసుకో. నేను ఇస్తే తీసుకుంటున్నా. నాకు అవసరం లేదు. ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా కొమ్ములు తిరిగిన కుర్రాళ్ళంతా నీకు నాకు జత కుదిరెను చూడు నీపై మోజు ఉన్నది అదరక బెదరక చెంతకురా సిగ్గును దులిపి చేయి చేయి కలిపి ముచ్చట తీర్చగా వెచ్చని కౌగిట చేర్చరా
అదరక బెదరక చెంతకురా నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా జగతిని మానవ జన్మమెత్తినది ప్రేయసి నీ కోసం జగతిని మానవ జన్మమెత్తినది ప్రేయసి నీ కోసం నీ నడకే వయ్యారం నవ్వే సింగారం నడకే వయ్యారం నవ్వే సింగారం ప్రేమను రుచి చూపవా సుందరి నువ్వు నన్ను చూసిన కళ్ళతో ఏ మగ పురుగును చూడకే చూడకే సుందరి నువ్వు నన్ను చూసిన కళ్ళతో ఏ మగ పురుగును చూడకే సుభాషిణి సుహాసిని సుభాషిణి సుహాసిని వన్నెల చిన్నెల వయారి మయూరి నీపై మోసుకున్నదిరా అదరక బెదరక చెంతకురా కొమ్ములు తిరిగిన కుర్రాళ్ళున్నా నీకు నాకు జత కుదిరెను చూడు నీపై మోజు ఉన్నదిరా కొమ్ములు తిరిగిన కుర్రాళ్ళున్నా నీకు నాకు జత కుదిరెను చూడు నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా అద్దం లాంటి నీ చెక్కిలిపై ముద్దాడకుండా పోలేను అద్దం లాంటి నీ చెక్కిలిపై ముద్దాడకుండా పోలేను ఎదురుగా ఉన్న ఎర్రని పెదవుల చూసూరకపోలేను ఎదురుగా ఉన్న ఎర్రని పెదవుల చూసూరకపోలేను వయ్యారి బామ సై సై అంటే వద్దనే వాడు ఉంటాడా వయ్యారి బామ సై సై అంటే వద్దనే వాడు ఉంటాడా కంపులు తిరిగి రాసాయదను వర్ణించకుండా ఉంటాడా వర్ణించకుండా ఉంటాడా నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా కొమ్ములు తిరిగిన కుర్రాళ్ళున్న నీకు నాకు జత కుదిరెను చూడు నీపై మోజు ఉన్నదిరా అదరక బెదరక చెంతకురా అయ్యో జానీ ఏమిటో తప్పు ఏమన్నా పగిలిందా లేకపోతే ఏమన్నా విరిగిందా చెప్పండి 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 నేను అడుగుతున్నా కదా ఎందుకు చెప్పండి నేను అడగడం నేను అడుగుతున్నా కదా చెప్పండి నవ్వుకోండి బొట్టు పెట్టుకుంటుంటే చేయి అర్థం పగిలిపోయిందండి ఓ మై గాడ్ అర్థం పగిలిపోయిందా నా రూమ్ నాతో ఏమండి ఇది ఇంతే అర్థం అండి కూడా కనపడదు నా సైజ్ అర్థం లేదండి ఇంత సైజ్ అండి మొన్నే 18 రూపాయలు పెట్టుకున్నాను నా రూమ్ లో ఒక మాట ఇలా వస్తారా మూసుకోండి రా నా రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ప్లీజ్ ప్లీజ్ రండి మీ గది చాలా బాగుందండి మీకంటేనా అదే ఇదేనండి డ్రెస్సింగ్ టేబుల్ రండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అది పౌడర్ ఇది హెయిర్ స్ప్రే ఇది సెంట్ అండి ఏమిటి అలా చూస్తున్నారు నిరభ్యంతరంగా ఉపయోగించండి నేను వస్తాను అరే ఆ రవి గారి డ్రెస్సింగ్ టేబుల్ పేరు చెప్పి జానీని వల్ల వేసుకున్నాడు రా మనం కూర్చుంటాం మన రూమ్ లో కూడా
డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయని మనం చెప్పాలి. కరెక్ట్. ఒరే ఏం చెప్పినా లాగోలేదురా. చదవగలు మీరు. ప్రపంచంలో ఏ వస్తువునైనా తిట్టు, కానీ మా ఫేసులు మాత్రం తిట్టడానికి మీకు అధికారం లేదు. వాడి గురించి ఆలోచిస్తానంటరా, అసలే బ్రెయిన్ లేదు వాడికి. రేయ్, ముందు మనం అర్జెంటుగా వెళ్ళి ఆ రవి గారి డ్రెస్సింగ్ టేబుల్ బద్దలు కొట్టారు. కంగ్రాచులేషన్. అప్పటికి కానీ జానీ నా రూముకి వచ్చి నా అద్దంలో నా బొట్టు పెట్టుకోదు. అప్పుడు నీ అర్థం బద్దలు కొట్టాలి. ఏం పర్వాలేదు. నీ రూముకి వచ్చి నీ అద్దంలో నా జానీ నా బొట్టు పెట్టుకుంటుంది. అప్పుడు నా అర్థం బద్దలు కొట్టాలి. అది తప్పు, మహాపాపం. అప్పుడు బొట్టే లేనిదైపోతుంది, పుట్టు కూడా ప్రయోజనం లేకపోతుంది. అమ్మ ఆలోచించు. అమ్మో, నేను భరించలేదు. నేను కూడా భరించను. ఎవరి పిల్లాడు ఇక్కడ ఎవరు లేరా? ఎవరో వదిలేస్తుంటారు పాపం. చేతిలో ఉత్తరం ఉందా? ఉత్తరమా? ఏమిట్రా ఈ గొడవ? ఎవరండి బాబు? ఏమో ఉత్తరం ఉంది. ఉత్తరమే. చదవరా. బాబూరావు గారి పాద పద్మములకు రేయ్, మన బేబీ గారా? బేబీగాడే. బేబీగాడి పాదాలు పద్మాలా ఏను కాళ్ళు నమస్కరించి ఖాళీ లేకుండా మీ వల్ల తల్లినైన నేను ఈ బిడ్డను పెంచి పెద్ద చేసేందుకు స్తోమత లేదు, అందుకే మీ దగ్గరే వదిలి వెళ్తున్నాను. ఈయన్ని పాల ముంచినా మీదే భారము, ఇట్లు మీచే మోసగించబడ్డ బిడ్డ. బిడ్డ దగ్గర బడ్డ బడ్డ బట్ట ఇక్కడ, బిడ్డ ఇక్కడ. మీచే మోసగించబడ్డ శారద. రే, బేబీ గోడంత మోసం చేశాడో చూసావా? చాలా పెద్ద మోసం చేశారా? ఎవడ్రా బేబీ చాలా ముద్దుగా ఉన్నాడు రా. ఒక పశువు చేసిన పాపానికి ఫలితం. ఎవర్రా పశువు? పశువా? నువ్వేరా పశువు? చదువుకోరా. ఈ శారద రాసిన ఉత్తరం. శారద? ఎవరా ఈ శారద? తెలవదా? అయ్యో, ఏమిటి ఇదంతా? బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా టిఫిన్ రెడీయా? టిఫిన్ రెడీ, ఇటు చూడు. నా కర్మ కొద్ది దొరికావరా, నీతో సత్సరాలు నేను ఊరుకోమని ఉన్నావు. ఇప్పుడు ఏమిటో చేయటం? ఇంకేం చేయడం? వాడిని తీసుకెళ్ళి స్నానం చేయించు. స్నానమా? సరేలే, నాకు స్నానం చేయడానికి నాకే బతుకం, ఇంకా వీడికి ఎక్కడ చేస్తాను. నువ్వు కూడా కొంచెం సాయి రాదు. అమ్మో, నాలేదు. సరే పట్రా. బాబు నిలయి, నువ్వు కూర్చో. కాలు జాబ్ చొక్కది. నీ చొక్క కదరా, వాడి చొక్క. నేను సోపు తీసుకొస్తాను. ఇది కూడా సోపు. తీసుకుంటా కదా, నీళ్ళు పోయినా. ఇదిగో నీళ్ళు పోయినా. ఏమన్నా బెడ్రూమ్ అనుకున్నావా? సినిమా థియేటర్ అనుకున్నావా? ఏమన్నా పడుకోవాలా అక్కర్లేదా? ఏడుస్తున్నారా? ఏం చేయమంటారా? ఏస్తే బయట తీసుకెళ్ళి పునాలు బతికిస్తారా? ఓ పని చేయి. ఏంట్రా? ఏం లేదు, ఇద్దరు బయట వెళ్ళి కలిసి ఆడమంట. ఎంత మారిపోయారా మీరు? ఒరే, కడుపు నిండా పాలు తాగారా? నా కర్మరా! ఎవరాలేరా? నా బిడ్డ ఎవరి బిడ్డో నా నెత్తి మీద కూర్చున్నాడు. పోనీ, ఎలా వచ్చాడు ఎలా పోతాడు. Oh
ఏమాత్రం చెప్పుకోవాలి తండ్రి పెట్ట కొడుకురా బాబు. నీ కొడుకు అదుపులో పెట్టుకోవాలి. అదుపు ఈసారి పుస్తకాలు చింపాయంటే వారు మెడ పిచ్చేసి వీడియో తీసేస్తాను. సాగుబట్టి పారండి నాకే ఇందులో కండవాడిని ఏమిట్రా ఉదయాన్నే ఈ గోళ? బాగా ఏంట్రా ఇప్పటికే సగం అమితాబ్ తినేశాడు. తర్వాత ఎగ్జామినేషన్ బుక్స్ ఉన్నాయి. నువ్వు రాస్తావు వాడు రాస్తాడు. ఇదంతా మన బేబీ గారు కొడుకు నిర్వాహకం. ఎవరా నా కొడుకు? ఎక్కడో గాలికి పుట్టి గాలికి పెరిగిన తీసుకొచ్చి నాకు అంటగట్టారు. సన్నస్సులో అనిపిస్తుంది. ఇంకా ఇందులో బుకాయితో వాడిని కొడుకు కదని. ఇప్పటికే వాళ్ళ మొదలు నడివిధిలో తిరుగుతుంది. మళ్ళీ వీడి బతుకు కూడా నాశనం చేద్దామనే. మంచి మనిషికో మాట మంచి కొట్టుకో దెబ్బన్నారా? వీడు మనిషి కాదు పశువు కాదు. మధ్యస్థంలో వీడే మధ్యస్థం పోతే చెప్పలేదురా. వీడు వీడి బాబు కంటే గీరెక్కువ వీడికి. స్మాల్ గుడ్ ఈ రోజు మళ్ళీ తెచ్చుకోవాలరా, మళ్ళీ తెచ్చుకోవాలి. అసలు ఎవడెవరా పొద్దున్నే నీ వల్ల అడ్డం నుంచి వంట తిన్నాను రా. అల్లరి బుల్లోడా, అల్లరి బుల్లోడా, నువ్వెవరో నేనెవరో కోరా చిన్నోడా. అల్లరి బుల్లోడా, అల్లరి బుల్లోడా, నువ్వెవరో నేనెవరో కోరా చిన్నోడా. కన్నావో పెంచావు గత జన్మ నన్ను, అనలేదు పెంచలేదు మోస్తున్నాను. నువ్వు కన్నావో పెంచావు గత జన్మ నన్ను, సుడిగాలి కెరటల్లా నువ్వొచ్చావు, సుడిగాలి కెరటల్లా నువ్వొచ్చావు. నిన్ను చూసి మేఘల్లా కరిగాను. రారా 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 అల్లరి బుల్లోడా, అల్లరి బుల్లోడా, నువ్వెవరో నేనెవరో కోరా చిన్నోడా. ముసిముసిగా నవ్వాలి పసిడి నవ్వులు, ఏ మోడైనా చిగురించే మొలక నవ్వులు. ముసిముసిగా నవ్వాలి పసిడి నవ్వులు, ఏ మోడైనా చిగురించే మొలక నవ్వులు. నవ్వైనా ఏడ్పైనా పాపలకే అందం, నవ్వైనా ఏడ్పైనా పాపలకే అందం. పాపాయే దైవానికి ప్రతిరూపం. రారా 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 దై 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 అల్లరి బుల్లోడా, దై 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 అల్లరి బుల్లోడా, నువ్వెవరో నేనెవరో కోరా చిన్నోడా. అల్లరి
కిటికీలోంచి రాజు మోహన్ చూస్తున్నారు. ఉండు. సొగసులో కొత్తదనం వలపులో కమ్మదనం చూసాను నీ కళ్ళలోనా చూసాను నీ కళ్ళలోనా సొగసులో కొత్తదనం వలపులో కమ్మదనం చూశాను నీ కళ్ళలోనా చూశాను నీ కళ్ళలోనా సొగసులో కొత్తదనం నన్ను సిగ్గే రేఖగా చిరునవ్వే చీరగా నన్ను సిగ్గే రేఖగా కలహంసలా కదిలే కోర్కెలా కలహంసలా కదిలే కోర్కెలా నా కలలందు కనులందు కొలువైనావు సొగసులో కొత్తదనం వలపులో కమ్మదనం చూశాను నీ కళ్ళలోనా చూశాను నీ కళ్ళలోనా సొగసులో కొత్తదనం నీ మనసే ఇల్లుగా నీ చూపే దివ్వెగా నీ మనసే ఇల్లుగా నీ చూపే దివ్వెగా నివసించనా హాయిని పంచనా నివసించనా హాయిని పంచనా నీ ఎదుపైన తల దాచి నిదురించనా సొగసులో కొత్తదనం వలపులో కమ్మదనం చూశాను నీ కళ్ళలోనా చూశాను నీ కళ్ళలోనా
ఒక్కసారి తనిపెట్టరా. అనటం ఏంట్రా? ఓ మాట తనిపెట్టరా. ఒరే అస్తమానం నాతో పరస్గా వాడుకో. పర్వాలేదురా, మా బజార్లో చాలా పనులు ఉన్నాయి. ఓ మాట తనిపెట్టరా. నిజంగా తన్నా? అంతా. ఒరే ధన్యం తర్వాత నువ్వేమనుకోకూడదు. ఏ పాటలు పోయి నేను ఫీల్ రా. సరే సరే. గట్టిగా కారణం అంటే నన్నంతా ముందు తిరిగిరా, నేను సంగతి అనుకుంటాను. ఏదో ఈ ప్రపంచంలో అరే ఏమండి ఏమండి కాస్త తన్ని పెడతారా? కాలెత్తి కారు తరడం తప్పండి, మీకు తెలియదేమో. అయినా మేము హిందీ స్త్రీలో రావే పోదాం, పిచ్చాడ ఉన్నాడు. నవ్వులోటి పెట్రోల్ లేదా? అరే పెట్రోల్ బంక్ కూడా దగ్గర లేదే, ఏం చేద్దాం? గురువు రంబోట్లు మీరు ఇందులో పోయితే సరే. ఒరిజినల్ రమ్మి. తాగి నా దగ్గర పోండి. తాగిందండి. ఇదే వస్తుంది. అప్పుడు మీరు వెళ్ళండి. ఒక బకెట్ మజ్జిగ పోసి దీన్ని నా మూల కూర్చోబెట్టవయ్యా. మజ్జిగ పోసేది ఏమిటి సార్? అసలు రిపేర్ ఏమిటి? రిపేర్ ఏమిటి తెలిసి నేను ఎందుకు వస్తాను? ఫుల్ గా ఎక్స్రెత్తి హార్ట్ ఏమన్నా ఫెయిల్ అవుతే మాత్రం లేదు, ఏ కుక్క పిల్లగా పారై నేనేం ఫీల్ అవ్వను. రేపు సాయంత్రంలో మాత్రం బండి కావాలి. ఓకే? నాకు తెలియదురా. అయ్యో నేనేమి చేతును, అప్పుడే నన్ను మరిచిదిరా. పాల్గొన మాసం శుక్లపక్షం శుక్రవారం నాడు సరియోగం మీనలగ్న మందు నన్ను పరిణయమాడలేదా? పరిణయమా అంటే పెళ్ళా? అయ్యో ఏమిట్రా, ఏం జరిగింది? ఎవర్రా ఈవిడ? అసలు ఏం జరిగిందిరా? నాదా ఏమిటిది? అయ్యో ఏమిటి బాధ? ఒరే బేబీ ఇప్పుడు చెప్తున్నాను, అనవసరంగా అందరూ కలిసిన గబాండాలు వేయదు. ఒరే రవి ఏం జరిగిందో చెప్తాను రా. నేను ఇప్పుడు కాలేజ్ బయటికి వెళ్ళానమాట. కార్ రిపేర్ వచ్చింది, గ్యారేజ్ లో పారేశాను. తర్వాత బస్ ఎక్కొచ్చాను రా. వచ్చిన తర్వాత ఇక్కడ ఈవిడ బాబా అంది. నాదా అయ్యో నాదా ముందు మాయాబుద్ధంలో ఉంది. ఒరే ఉంటుందిరా, ఆ బిడ్డ మాత్రం నాకు టెలిగ్రామ్ వచ్చి వచ్చిందా? అంతా మాయే. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇలా వచ్చావు? నా ప్రభువును చూడగానే నా ప్రాణం లేచి వచ్చినది. నా ప్రాణం తీయడానికి వచ్చింది ప్రభు అంట ప్రభు. ఒరే బేబీ ఇది నిజంగా పిచ్చేసి దొరికేశారా? ఇది అమ్మాయి నీ నెంబర్ ఏమిటి చెప్పు, భద్రంగా చేపెట్టేస్తాను. వద్దు నాదా వద్దు, నీ మదే నా గదిగా తీయని కథగా ఇవ్వకుండా నా ప్రాణం తీయాలనుకుంటున్నాం అంతేగా. ఎవరండి ఈవిడ? నాదా వీరంతా మన పరిచారకులా? ముందు నువ్వు నోరపోయి. రవి అత్యంత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దీన్ని పిచ్చేస్తున్న వదులుతున్నారు. వద్దు నాదా వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడి నుంచి నువ్వు కదలకపోయావా పీడి పట్టుకుంటాను. ఇది ఎక్కడి కాదురా బాబు, గమ్ము లేకుండా అన్నం బతుకుపోయింది. అమ్మా తల్లి, అమ్మా నా తల్లి నువ్వు ఎక్కడున్నావా అమ్మ? మళ్ళీ నాకు కనపడతావా లేదో నేను తప్పించిపోయానే తల్లి. నువ్వెవరు తల్లి? నేను పిల్ల తల్లిని నాయన. ఈ పిల్ల తల్లినా? అయ్యో అయ్యో బస్సులోంచి దిగిపోయింది. అష్ట కష్టాలు పడి వెతుక్కుంటూ వస్తుంటే ఇక్కడ దీని గొంతు వినిపించింది, లోపలికి వచ్చాను బాబు. మాత ఈయన మీ జామాత అనగా అల్లుడు, గుర్తించలేదా? నాదా ఈవిడి నా కన్న తల్లి, కాళ్ళ మీద పడండి. ముందు నువ్వు బావినప్పుడు రెచ్చిపోతున్నావు ఊరుకుంటాను కొద్ది. ఏమిటమ్మా ఇదంతా? నా కర్మ నాయన. కర్మ కాదమ్మా, మాయ మాయ. బాబు నువ్వు ఒక్కసారి ఇలా వస్తావా? బాబు
నువ్వు కూడా నేనున్నా, నువ్వు వెళ్ళు, వస్తా. నువ్వు కూడా రమ్మంది. అరే బేబీ జాగ్రత్త. బాబు, మా అమ్మాయి 6 నెలల క్రితం మేడ నుంచి కాలు జారి పడింది. అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతుంది. పల్నాడు అంటుంది, మాంచాలు అంటుంది, నాయకురాలు అంటుంది, నాగమ్మ అంటుంది, కోడి పందాలు అంటలేదా? అప్పుడప్పుడు అది అంటుంది. అంటుంది దాని కొవ్వెక్కింది. ఇది ఇష్టాలు కల్పించే డాక్టర్ చూపించలేదా అమ్మా? పశుపతి అనే డాక్టర్ చూపించారు బాబు. ఆమెకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ఆమెను అనుసరించి పోతే తప్పితే ఇది తగ్గదన్నారు బాబు. అంటే పూర్వజన్మలో నీ కూతురు నా భార్య ఉంటుందా? అయ్యుండొచ్చు. నోరు మూయి. ఈ జన్మలో నీకే జ్ఞానం లేదు, మళ్ళీ నీ కూతురు పూర్వజన్మ జ్ఞానమా? ఆహా, దానికి బుద్ధి లేదు, నీకే బుద్ధి ఉండదు. ఏమిటి బాబు, ఎంత చెడ్డ అత్తగారిని మరీ అలా తిట్టకు. ఇంకెక్కువ మాట్లాడాలి. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? ఏం చేయను. కాలు పూర్తి తంతను 4 పిల్లిమంత్రాలు వేస్తావు. ఏమనుకుంటావా? రే పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుందిరా? మా నాయనే, ఎంత మంచి మాట అన్నావయ్యా. బాబు, మీరంతా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. కాస్త నా బాధ అర్థం చేసుకుని మా ఇద్దరిని కొన్నాళ్ళు ఇక్కడ ఉంచితే మా అమ్మాయికి తప్పకుండా నయం అవుతుందని నాకు నమ్మకం ఉంది బాబు. సరే నైవేదాకా ఎక్కడే ఉండండి. రమోన్, ఈ ఇల్లు రాను రాను ఒక ఎంత ఇల్లు అయిపోతుందిరా. సత్తకోలైపోయింది. ఈ ఇంటి వాసన ఏదో దోషం ఉందిరా. ఒక్కసారికి ఒక్కొక్క లింకు తగులుకుంటుంది. ఇదంతా చూస్తుంటే నాకు భయమేస్తుందిరా. నేనైనా బయటికి సుఖపడతాను రా. వదిలేండిరా. ఇలాంటప్పుడే కలిసి ఉండాల్సింది. శత్రువుకైనా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయమన్నారు. అలాంటిది మన స్నేహాన్ని మర్చి వెళ్తానంటావా? ముందు మర్యాదగా పెట్టు, లోపల పెట్టు. నేను పెట్టరా? పెట్టు. తినట్టు మళ్ళీ బయటికి వెళ్తాన్నావంటే నీ శరీరంలో ఏ పాటుకు ఆ పాటు పీకేసి బేసంలో కిరసాలు వేసి ఓరాలు చేస్తాను. జాగ్రత్త. ఎలా పోను వెళ్ళు. మొత్తానికి నా జాతకంలో అదుపు పడేట్టున్నాయి. చిన్నప్పుడు చెప్పారు మా ఫాదర్ ఇలాంటి జరుగుతాయని. అల్లుడు గారు, ఎవరిది? మీరా? మా గది ఎక్కడ బాబు? నీ గదా? ఇక్కడ ఇక్కడ బొత్తిగా చాలు. నాథా, తమరు ఇక్కడున్నారా? మీకోసం ఎంతెందో వెతికాను. ఉద్యానవనమునందు వెతికాను, అక్కడ లేరు. అంతఃపురమునందు వెతికాను, అక్కడ లేరు. విచారించగా మీరు విశ్రమించు గది ఇదేనని మీ అనుచరుడు బేబీగాడు చెప్పగా ఇక్కడికి వచ్చి తిని. బేబీయా? అరే బేబీ! అరవకుడు అరవకుడు, ఆయాసము వచ్చును. శాంతింపు నాథా. శాంతి? ఎక్కడ శాంతి? చూడు రాణి, నేను నా మిత్రులు విశ్రమించను. నువ్వు పోయి మీ అమ్మ పక్కన పడుకోరాదా అమ్మా? బంగారు లాంటి భర్తుండగా తల్లి పక్కన పడుకోవాల్సిన కర్మ నాకేమి పట్టినది నాథా? వలదు వలదు నాథా, ఏదైనా సరస సల్లాపమాడు. సల్లాపాల నా తట్టుబండ్లా. రాణి, నాథా, నీకు నిద్రే రాదా? కలవక కలిసినందువలన నా కన్నులు మూతపడటం లేదు నాథా. మూతపట్టలేదా? అయితే రెప్పలకి తుమ్మబం కంటించమంటావా? నాథా, మీకు కోపం ముక్కు మీదనున్నది. ముక్కు నెత్తి మీద ఉంది. నువ్వు నెత్తికెక్కిన తర్వాత అది ముక్కుకు జారింది. అటులనా? అందులకే ఈ ముక్కు ఇంత అందముగానున్నది. నాథా, ఏమి ముక్కు, ఏమి మూతి, ఏమి కన్నులు. ఆహా, అంతా నా భాగ్యం. అదేమిటి నాథా, అది నా ధర్మం. పౌడించండి, పాదసేవ చేసేదండి. మీ మహారాణి బయట పంపుతావా లేదా? చూసావా, పక్క మంతాల కోపం వచ్చింది. వెళ్ళమ్మా. నాథా, మనల్ని విడదీయడానికి వీడెవడు నాథా? వీరా? నన్ను వాడు వీరంటున్నావు, నేను నౌకని అనుకుంటున్నావా? రాజుగా నో జాగ్రత్తగా ఉంచమని చెప్పు. మీ మహారాణి మర్యాదగా బయటికి పంపుతావా? నేనే పోతాను. నాథా, మీకొక విషయం జ్ఞాపకం ఉన్నదా? ఏమిటి? మన కళ్యాణం తర్వాత నన్ను కంచికి తీసుకువెళ్ళి. ఎందుకు? పల్లిని తాగడానికా? కాదు నాథా, దైవ దర్శనాన్ని. అనంతరం నన్ను గాలిగోపురం మీద ఎక్కించి తిరిగి. అక్కడి నుంచి తొయ్యాల్సింది. తొయ్యలేదు నాథా, ప్రేమించి తిరిగి మీ కౌగిట్లో నన్ను బంధించి మనసులో అరవకండి. అరలే. అరిచి మన ప్రేమ ఘట్టాన్ని మట్టం చేయకండి. రాణి, ఇప్పటికే నువ్వు చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నావు. నీకు అలసట వచ్చునేమో. అలసట? నాకా అలసట? నే కరవాల మున్గొని రణాంగణమందు శివంగినై మహాభీకర ఘోర దారుణ గభీర విరోధి వినాశ దీక్షతో శాకిని ఢాకిని విలయ శక్తుల మిందు జయంబుతో దాకను చూపగా వినవే చక్కరి మాటలికేల స్వామిరో.
రే రాజు, పేపర్లో పడిందిరా, ఎవరో డాక్టర్ కొత్తగా మన ఊరు వచ్చాడంట. డాక్టర్ మనశ్శాంతి, మతి లేని వారికి స్వాగతం, పూర్వజన్మ జ్ఞానులకు సుస్వాగతం, నెంబర్ 7 సాధుల స్ట్రీట్. బాబు ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చి మా అమ్మాయికి నయం చేయొచ్చు బాబు. అయ్యో శుక్రతల్లి ఉండవమ్మా. రాజు, డాక్టర్ గారిని తీసుకురా. నాకు రోగం నా భయే, డాక్టర్ నా భయే. నాకు మరి భయం కదండి, ఇంకా కనపడలేదా? నీ పేరు ఏం కంప్లైంట్? ఏమిటి అలా చూస్తావు? డాక్టర్ మనశ్శాంతి పిలుచురా. ఐఎమ్ డాక్టర్ మనశ్శాంతి, గ్రేట్ సైక్రటిస్ట్. పెద్ద కేసు, అబ్నార్మల్ కేసు. సెక్రటరీ హెల్ప్ మీ. అయ్యో మరెవరు? ఏ డ్రెస్ రండి. ఎప్పుడు వస్తా సార్? రేపు ఉదయం 9:10 కరెక్ట్ గా వచ్చేస్తాను. కంకర్ రోడ్ వేసి కరెక్ట్ గా రూట్ పట్టేస్తాను. ఎందుకు కారాపారు? నీకు బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉండు, తెస్తాను. అయిపోయిందండి. ఏమిటి కంగారు పడుతున్నావు? అబ్బే ఏం లేదండి, తలనొప్పిగా ఉంటాను. వెళ్ళిపోదామా? అమృతాన్ని తీసుకోమంటా? వద్దండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పావంటే ఈ షాప్ అంతా నీకోసం తీసుకుంటాను. రేపు తీసుకుందాంలేండి. అట్లీస్ట్ ఆ పౌడర్ టీని తీసుకున్నా? త్వరగా తీసుకు. అది ఇవ్వండి. రండి వెళ్దాం. డాక్టర్ గారు, డాక్టర్ దిగడానికి 5 seconds టైం ఉంది. ఇప్పుడు 9:09:50 అయింది. అబ్బా ఎంత పంక్చువాలిటీ. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కడ చూసినట్టుంది? మనం మిమ్మల్ని పిలవడానికి నేనే కదండి వచ్చింది. ఓ సపరేట్ కేసు, సపరేట్ కేసు. వేరు తగ్గిందా? తగ్గిందండి, దయచేయండి.
మార్నింగ్ సార్ ఐఎమ్ మిస్టర్ రవి. మిస్టర్ రవి, ఎస్ సార్. ఈ ఇంట్లో ఎవరికో ఒకరికే మతి భ్రమించిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందరికీ మతి భ్రమించినట్టే కనిపిస్తుంది. ముందు నేను ఎవరి మతి బాగు చేయాలి? గుడ్ మార్నింగ్ డాక్టర్. నా పేరు రాదంట. భగవంతుడి మీద భారం వేసి మీరు నన్ను కాపాడాలి. అది నా కోరిక. దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఏమిటది? ట్రీట్మెంట్ మొదలు పెట్టక ముందే గ్యారంటీ అడగకూడదు పేషెంట్. అడగండి డాక్టర్. నాలిక నా నాలికతో మీకేం పని? పేషెంట్ నేను కాదు, ఎరకాలుంది. హలో, ఇక్కడ డాక్టర్, ఉన్నట్టుండి ఈమెకు పూర్వజన్మ జ్ఞానం కలిగి మా వాడిని చూడగానే నువ్వే నా భర్తని వాడిని పట్టుకుంది. పట్టుకుంటే పర్వాలేదు డాక్టర్. సినిమా వాల్ పోస్టర్ లాగా నాకు అతుక్కుపోయింది డాక్టర్. మీరే కాపాడాలి డాక్టర్. అయినో బైరి, ఎస్ సార్. ఈమె నా సెక్రటరీ మిస్టర్ జూలియా జయ. నాకు అందం రావడం డాక్టర్. డాక్టర్ గారు నమస్కారం అండి. నేనే ఈ పిల్ల తల్లి. సందేహం లేదు, అలాగే కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చేయాలి డాక్టర్ గారు. కంకర్ రోడ్డు వేసి కరెక్ట్ రూట్ పట్టుకుంటాం. ఏం పట్టుకుంటారు? అవును సెక్రటరీ, ఏం పట్టుకోవాలి? రోగాన్ని పట్టుకుంటారు. అయ్యా, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మాయి బాగుపడితే చాలండి. డాక్టర్ మనశ్శాంతి అంటే ఏమనుకున్నారు? డబ్బు కోసం పడిచేస్తానుకున్నారా? రోగం కోసం పడిచేస్తాను. నక్కలపురం మహారాజా వారికి పిచ్చి పట్టింది. అప్పుడు ఆయన బెటర్ హాఫ్ అంటే భార్యమని నవరత్నాలు తీసుకొచ్చి కాళ్ళ ముందు వస్తుంది. అయినా ముట్టుకోలేదు. రోగిన డాక్టర్. సెక్రటరీ, ఏమి సార్ మా డాక్టర్ అంటే ఏమనుకున్నారు? నేనేమనుకున్నాను, ఇప్పుడే ఇచ్చింది. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడంతా జయమే. అయితే డాక్టర్ గారు మా అమ్మాయికి ఎప్పుడు నయమవుతుందండి? ఇది మామూలు కేసు కాదు, పూర్వజన్మ కేసు. అందువల్ల నేను నా సెక్రటరీ ఇక్కడ కొంతకాలం మకాం వేసి వ్యాధిని జాగ్రత్తగా పరిశీలించి తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెట్టాం. నిశ్చింతగా మీరు ఇక్కడే ఉండొచ్చు. మోహన్, డాక్టర్ గారికి మన గెస్ట్ కార్డు అరేంజ్ చేయి. డాక్టర్ గారు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తాను. ఏ పూర్వం సుకృతి, ఇక్కడే పాటుపోతావా? లే, ఏ సుకృతి తల్లి లేవే అని చెప్పండి. నేను చెప్పలేకపోతున్నాను. ఆజ్ఞమాత, లేచాను నాథ. నీ పేరు? రాణి. పేరు చిన్నదైనా నా ప్రాణం తీస్తుంది. మీరు రాజవైద్యులా? అమ్మాయి, నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పగలవా? చిత్తూరును పాలించిన ఓయబ్బో చిత్రసింహ మహారాజు ఆయన సతీమణి లక్ష్మీదేవి అనగా ఈమెకు నేను జన్మించింది. అర్థమైంది. అటు రాకండి, నన్ను వివరించినవ్వండి. అక్కర్లేదమ్మా, ఇది చాలా పాత కేసు. బాగా బూజు పట్టింది, దూపడానికి టైం పడుతుంది. డాక్టర్, ఆ బూజు దూపడానికి ఒక 100 చీపులు సరిపోతాయంటారా? ఇలా అనవసరంగా నువ్వు అడ్డం వచ్చావంటే ముందు నిన్ను దులిపేస్తాను. సెక్రటరీ, పేషెంట్ ను జాగ్రత్తగా ఫాలోగా అన్ని జాగ్రత్తగా పరిశీలించు. నేను నా కాటేజీలో కూర్చొని అన్ని స్టడీ చేస్తాను. అబ్బాయి వస్తా, కాటేజ్ వస్తా, చూపిస్తా. ఈ అమ్మాయికి ఏం కావాలో అన్ని నువ్వే చూడాలి. లేదా సఖీ, అనుసరించు. చేస్ మామాజీ. జానకి, ఆనాడు నా కళ్ళు కప్పి తప్పించుపోయిన జానకి మళ్ళీ ఈనాడు కనిపించింది. ఏం లేదండి సార్, మీకు ఢిల్లీలో ఆటో రిక్షా దొరకలేదు సార్? దొరకలేదు. టాక్సీలో పెడుతుండగా డ్రైవర్ సడన్ చేశాడు. నేనండి ముందు సీట్లో పడ్డా. ఎలా పడ్డారు సార్? మై డియర్ బాయ్స్, దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఏం లేదండి, మీరు మళ్ళీ ఢిల్లీలో ఏ ట్యాక్సీ ఎక్కకూడదు. మీకు ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఒరే, టైం అయిందిరా, వస్తాను. ఓకే. బాయ్స్, బీ కేర్ఫుల్. బాయ్ బాయ్. నా పాకెట్లో పెట్టడానికి ఎంత అవసరం పడుతుంది సార్? మీరందరూ కంగ్రాచులేషన్ చెప్పాలి. రవి, జాగ్రత్త. ఆహారం నిద్ర టైం ప్రకారం చేస్తుండాలి. టాటా. ఎందుకు నవ్వుతున్నావు? మీ జేబులో జాకెట్. ఓకే 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 ఓకే. ఊరే, నేను బయలుదేరేటప్పుడు మీ అమ్మని జేబులో హ్యాండ్ కర్చీఫ్ పెట్టమన్నాను. అది పొరపాటున రేవెప్పుట కుక్కేసిందిరా. నీ జ్ఞాపకంగా తీసుకెళ్ళి మళ్ళీ దానికి ఇవ్వాలి. ప్లేన్ లో వెళ్తూ మీకెందుకు నా శ్రమ? నేను ఎలాగో సెలవులు ఇంటికి వస్తాను కదా, అప్పుడు తెచ్చేస్తాను. ఓకే ఓకే ఓకే, వస్తాను. అలాగే నాన్న. జానకి, ఎవరు వెతుకుతున్నావు? అబ్బే ఏం లేదండి. ఎందుకు అబద్ధం ఆడతావు? నువ్వు వెతికేది ఏమిటో నాకు తెలుసు. ఇదేగా? ఇవ్వండి మ్మ్. ఇవ్వండి. మ్మ్. ఈ కృష్ణయిలప్పటి నుంచి. ఈ రాధాదేవి పరిచయం అయినప్పటి నుంచి. జానకి, నువ్వు సోఫాలో వదిలేసి నీ జాకెట్ మా నాన్నగారు కలబడి ఉంటే కొంప మునిగేది.
ఎంతకాలం నిజం దాస్తారు? మన పెళ్లి నిశ్చయమయ్యేదాకా. నాకంత అదృష్టమా? అదృష్టం నీది కాదు జానకి, నాది. 6 100 100 6 మన పెళ్లి జరగడం ఖాయం. రవి, జానకి, ఏ మధుర క్షణంలో మనం కలుసుకున్నాము. జన్మ జన్మలకు విడిపోయిన అనుబంధం మనకు ఏర్పడింది. నేను నీలో లీనమై, నువ్వు నా ప్రాణమై ఇలాగే ఎప్పుడు కలుసున్నావు. రండునాథ, నేను జలకములాడుచుంటిని. లోనికి రండునాథ. నిన్ను గిల్లాలనుంది. నిన్ను నాథ, ఓ మారు నా వీపు తోముడు. వీపా చిచి రోజుల్లో బెల్లమో కాదో కానీ రాణి నీటి తొట్టిలో అందంగానే ఉంది. తోమున్నది వీపేగా, తోమితే పోలే. రాణి రాణి, నేను నీ వీపు తోమినట్టు నువ్వెవరితోటి చెప్పవుగా? చెప్పను నాథ. నాథ, ఎక్కడ తోముచుంటివి? వీపే తోముచుంటుని. తోమటం లేదే. అరే, ఇది తొట్టా అయితే పట్టు. ఎంత హాయిగానున్నదో నాథ. డాక్టర్, వచ్చే 4 రోజులైంది. ట్రీట్మెంట్ లేదు, పాడు లేదు. రూట్ వేస్తున్నాను. నువ్వు రూట్ వేసేలేపో నా రూట్ పాడైపోతుంది. అటు చూడు, రాకుమారి పిల్లగాలు తింటోంది. ఇంకా నయం, మన దాని తిండి విషయం కింద నాకు కావాల్సిన వైద్యం. కమాన్. ఎవరు? ఓ, రాజవైద్యులా? రండు రండు, ఆచనలు గండు. సెక్రటరీ నోట్ డౌన్. అబ్బా, ఈ బరువు నేను ఇంకా ఎంతకాలం మొయ్యాలో? డాక్టర్, నాకు తెలియగలుగుతాను. నేను పూర్వజంలో గాడిదనా? కాదు, వచ్చే జన్మలో. దానికి ఇప్పుడు ట్రైనింగ్. అమ్మా, ఈ గాడిదే. ఐఎమ్ సారీ, ఈ పెద్ద మనిషి నీకేమవుతాడు? జన్మ జన్మలకి వారు నా ప్రాణనాథులు. మీ ఊరు? పుత్తూరు. కట్లు కట్టే పుత్తూరు. కాదు నాథ, అది నా పుట్టినిల్లు మాత్రమే. మెట్టినిల్లు మాచర్ల. సెక్రటరీ నోట్ డౌన్. అమ్మా, భర్త పేరు? ఇదే నాటి చంద్రుడు. అనగా బాలచంద్రుడు. మీకేమైనా పిల్లలా? డాక్టర్, మీరు వైద్యం చేయడానికి వచ్చారా లేకపోతే రేషన్ కార్డు రాయడానికి వచ్చారా? ఏమిటా పిచ్చి ప్రశ్నలు? నా వైద్యం విధవులకు పిచ్చిగానే కనిపిస్తుంది. అంటే నేను విధవనా? డోంట్ డిస్టర్బ్ మీ. కంకర్ రోడ్ వేసి కరెక్ట్ రూట్ పట్టుకోవాలి. అప్పుడు మేము గతుకుల్లో పడా. చెప్పమ్మా. ఆ రోజు తెలివి, మనసులో తొలికిసలాడే హాయ్. అప్పుడు నా నాథుడు. అప్పుడు ఆ, అప్పుడు 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 గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. అయ్యో, వెనక్కి వెళ్ళి ఉంటే ఇది కాదు. గత స్మృతికి వెళ్ళు. నా నాథుడు నన్ను చేరతీశాడు. నేను ప్రేమగా చూసి చిలకలు తినిపించాను. సెక్రటరీ నోట్ డౌన్. ఆ కాలంలో చిలకలు తినేవారు. ఇదిగో డాక్టర్, చిలకలా? ఇంకా నయం, పిచ్చి లేదు. చిలకలంటే అవి కాదు, సామపాకు చిలకలు కావచ్చు. అమ్మా, యు ప్రొసీడ్. చెప్పు. అప్పుడు నన్ను కౌగిలించుకున్నాడు. కౌగులించుకొని ఏం చేశాడు? డాక్టర్, అది ఆడది, చెప్పలేదు. నేను చెప్తాను. అవి చెంపలు కావు, అరిటాకు. అవి పిటాలు కావు, దొండ పళ్ళు. అది ముక్క, నత్తగుణం నోటిటం. అవే మాటలు, అవే చేతలు, అవే చూపులు. Don't stop. Go back. Go back. మోగింది దబదబ. ఏమిటి వీపా? కాదు, రణవేరి. అప్పుడు భర్త ఏం చేశాడు? మంతకి దూరాడా? కాదు కాదు, నన్ను వదిలి యుద్ధానికి పోలేనన్నారు. నేనే ధైర్యం చేసి పంపాను. అక్కడ వారు, అక్కడ వారు. స్టాప్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు. సెక్రటరీ నోట్ డౌన్. సెక్రటరీ, మీ మాటలకు బోరు కొట్టి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఉన్నది చూసొస్తాను. నాదా? ఆగు. బి స్టడీ, బి స్టడీ, బి స్టడీ, బి స్టడీ. అవును,
సల్లాపము అవసరం. అందుకొరకు పుష్పక వాహనము సిద్ధము చేసి తిని రండు నాథ. రైలు ఇదా పుష్పకము? అవును నాథ. ఎక్కువ తంతాను. నన్న నిన్ను కాదు, పుష్పకాన్ని. అటులని. ఏమిటా బాధ? నాకు అది కావాలి. చిచి, అది ఎంగిల్ది. నీకు ఒకటి ఇస్తాను. అలా నోటి బాబు. నాథా, ఈ శీతలపు గడ్డ చాలా రుచిగానున్నది. ఉండును. వినండి నాథా, ఇది వండినవాడు నలుడై ఉండునా భీముడై ఉండునా? మీ తాతయ్య ఉండు. ఈ నాకుడేమిటి? ఇది కూడా పూర్వం సుకృతమేనా? ఇదిగో 10 మంది చూస్తారు, బాగుండదు. తమ చిత్తమే నా భాగ్యం. అలాగే అలాగే. తింది గాని ఏం కావాలి సార్? ఓ, భక్షించుటక 4 అరిసెలు, తేనె పత్ర, పాయసము మరిచిపోవద్దు. కంగారు పడక. ఆవిడ ఓరియంటల్ కాలేజీలో విద్వాంసుతుంది. పరీక్షల దగ్గరికి వచ్చి అందులోనే ఉండిపోతుంది. 2 మినిప్పే పట్రా. ఏమీ ఆలస్యము? వచ్చును వచ్చును. నాథ, చాలా రుచిగానున్నది. ఉండును. వేరే 1 కిలో చట్నీ ఇప్పుడే వచ్చింది. నాథ, ఎక్కడికి? అది చెప్పకూడని బాధ. వచ్చేది. నాథ, వేగిరము రండు. చెప్తున్నాను రా. పిల్లి సంచిలో పెట్టి ఊరు వదిలేస్తాడు. అలా వదిలేసా మరి రాకుండా తీస్తాం. వాళ్ళ అమ్మ అడిగితే ఏం సమాధానం చెప్తారా? ఎవరది? వాళ్ళ అమ్మ. వాళ్ళ మదర్. ఓల్డ్ బక్. చిచ్చి, దీన్నే వదలలేదు అనుకురా. ఏ బేబీ, ఐ యామ్ సేఫ్. రైట్, 4 బట్టలు వెళ్తాను రా. నాకైతే 4 బొటానీలు, నీకైతే 4000 బొటానీలు. చాలా నాథ, మళ్ళీ వచ్చింది రా. 4 బట్టలు వెళ్తాను. నాథ, ఎంత కష్టపడి వచ్చి తినో. ఏమి కష్టపడి వచ్చింది? 2 దోశలు తింటివి, అరకలో చెట్టు తింటివి. నాథ, అందు వెతికి ఇందు వెతికి ఎందునో గానక ఏ వాహనము దొరకక ఎటులనో కష్టపడి నా కాళ్ళ మీద నేనే వచ్చి తిని. నేను తెచ్చి నీ కాళ్ళపై నువ్వు రాకపోతే నీ బాబు వస్తాడా? ఒక బొండరాయి మొండాన్ని కట్టుకుని ఏ పాడుబడి నూతులో పడితే నాదా, ఏమి ఈ వేళతనం? మీరు ఏడవచ్చునా? మీరు వీరులు, ధీరులు, మహారాజులు. మహారాజులు కాదు, మట్టి కాదు. ఒరే బేబీ, నీ చెయ్యి ఇరపరాట్లో ఉంటుంది. దాంతో నెత్తిని కొట్టరా, పట్టుకొని తత్తాను. అబ్బా, నేను ఇప్పుడు తినే పనిలో ఉన్నాను రా, అక్కడ రాలేను. రే, నువ్వే నా దగ్గర రా, దెబ్బ కొడతాను. నాదా, వలదు వలదు. దొరకపో. ఏమని సరే, నేను చచ్చి తీరుతాను. నాదా, మీరు చచ్చిపోతే మీతో పాటు నేను తగవనం చేసి చచ్చదని. సగమను కాదు, సరిగమను పాడుతావు. దీన్ని నాదా, అల్లుడు నాదా, అందరూ పడుకున్నాయన. ఎవరు అల్లుడు? ఎవరే? బాబు రవి, నువ్వే కాపాడాలి. నాన్న, ఏమిటి ఆయిల్ పాత? స్నానం చేద్దాం అనుకుంటే ట్యాప్ లో నీళ్లు రావటం లేదండి. ఉండండి, బాగా నీళ్ళని పట్టుకొచ్చేస్తాను. బాగా నీళ్ళు లేకపోతే చెల్లో నీళ్ళని పట్టుకొచ్చేస్తాను. చెల్లో నీళ్ళు లేకపోతే ఏ సముద్రం నీళ్ళు ఎగిరి పట్టుకొచ్చేస్తాను. ఎక్కడ బకెట్? అదిగో అక్కడ.
ఉంది. అబ్బా విరసగా ఉంది. అమ్మో, కామన్ బాత్రూమ్ జనం క్యూలో ఉంటారు. అలా బయటకు వెళ్తాం. ఓకే. చీకట్లో గుసగుసలు, చీకట్లో గుసగుసలు పాతరకం, పగలే పకపకలు కొత్త రకం. చీకట్లో గుసగుసలు పాతరకం, పగలే పకపకలు కొత్త రకం. విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా. చీకట్లు గుసగుసలు పాత రకం, ఇట్స్ అవుట్ ఆఫ్ డేట్. పగలే పకపకలు కొత్త రకం. దట్స్ అప్ టు డేట్. విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా. చేసిన బాసలు ఎన్నడు మరవద్దు, వేసిన బంధం ఎప్పుడు విడవద్దు, చేసిన బాసలు ఎన్నడు మరవద్దు, వేసిన బంధం ఎప్పుడు విడవద్దు. ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై, ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై కలసి ఉందామా. విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా. అందిన పెదవి మళ్ళీ అందాలి, చిందిన తేనెలు మళ్ళీ చిందాలి, అందిన పెదవి మళ్ళీ అందాలి, చిందిన తేనెలు మళ్ళీ చిందాలి. ఒకే జంటగా వలపు పంటగా, ఒకే జంటగా వలపు పంటగా కలసి ఉందామా. హాయ్ విశ్వదాభిరామా ప్రేమించుకుందామా, విశ్వదాభిరామా ప్రేమించుకుందామా. అని అంటున్నావయ్యా? అంటుంది, మేము వింటున్నాం. నీకు పెళ్ళైందే? అవలేదు. కాకుండా పిల్లడు పుట్టాడు. ఇట్ ఇస్ ఎ న్యూ డిస్కవరీ. కొత్త వింత కొత్త. హౌ పాసిబుల్? గాలి కొట్టుకొచ్చాడయ్యా. గాలి గుడ్డును గురించి విన్నాం, కానీ గాలి బిడ్డను గురించి వినలేదు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెక్రటరీ నోట్ డౌన్. ఏదే ఎక్కడికి పోయింది, ఎలా పోయింది, ఎప్పుడు పోయింది? పోతే పోయింది. ఈ బిడ్డను ఏం చేయదలుచుకున్నావు? మీలాగా డాక్టర్ మాత్రం చేయదలుచుకోలేదు. అది కాదు మా పాయింట్. మీ కథ వెనక ఏదో ఉపకథ ఉంది. దేర్ ఈజ్ ఎ సబ్ స్టోరీ అన్న అనుమానం. బేబీ, హూ ఇస్ దట్ గర్ల్?
ఇంతకాలం ఈ ఇంట్లో ఉండినా దర్శనం చేసుకోలేదు. ఎవరా అమ్మాయి? హూ ఇస్ ద టీనేజర్? ఒక అనాథ. పేరు? జానకి. వయస్సు? 20. ఎత్తు? 6 అడుగులు. బరువు? 150 ఉండొచ్చు. ఉండొచ్చు కాదు, కరెక్ట్ గా చెప్పు. నేను ఎత్తుకుని మోసానా? కరెక్ట్. టికెట్ నోట్. ఊరు? నాకు తెలీదయ్యా. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? నాకు తెలీదయ్యా. తెలుసు, నీకు అన్నీ తెలుసు. యు నో ఎవ్రీథింగ్. సెక్రటరీ, నోట్ డౌన్. ఈ ఇంట్లో ఇది 2వ కేసు. కంకర రోడ్ వేసి కరెక్ట్ గా రూట్ పట్టుకోవాలి. ఎవరికి? చాలక్ గారికి అండి. అనాథకు ఉత్తరం రాసిన నాథుడెవరు? జానకి, లెటర్ ఫర్ యూ. నాకా? ఎస్. జానకి, నన్ను నువ్వు తప్పించుకొని బ్రతికిపోయామని సంతోషించవద్దు. అడుగడుగునా నీ నీడనే వెంటాడుతూ ఉన్నాను. నీవు ఎవరిని ప్రేమించి పెళ్ళాడనుకున్నావో నాకు బాగా తెలుసు. తొందరపడి పెళ్లి చేసుకున్న మరుక్షణమే నీ మాంగల్యం తెగిపోతుంది. ఇట్లు నీ బావ. జానకి, ఏమిటండి? ఒక ముఖ్యమైన రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. అవును, చెప్పనా? తొందరలో, అతి తొందరలో నిన్ను నా అర్థంగా చేసుకోబోతున్నాను. మా నాన్నకి లెటర్ ద్వారా తెలియజేయబోతున్నాను. వద్దండి, వద్దు. దయచేసి తొందరపడకండి. ఏమిటి అలా సంకోచిస్తున్నావు? నీకు ఇష్టం లేదా? అబ్బే, అదేం కాదండి. మన పెళ్లికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు, సరేనా? ఏంటమ్మా? ఏమిటి తల్లి? ఏమిటి? ఏమైందో సరిగ్గా చెప్పు. ఏమైందమ్మా? అయ్యాలంటే తమాషా కాదు, ఆగండి. డాక్టర్, కంకర్ రోడ్ వేస్తావో మట్టి రోడ్ వేస్తావో మాకు తెలియదు. మమ్మల్ని ఎందుకు ఆపావు? సైన్స్ ఇన్స్ట్రుమెంట్. అసలు దయ్యం అంటే నాకు భయం లేదు. దయ్యాన్ని చూసి నేను భయపడుతున్నా. స్థిరపడండి. దయ్యాలంటే మాటలు కాదు. నీకు బాగా తెలుసు. అసలు దయ్యాన్ని గురించి నీకు బాగా తెలుసా? నాకు తెలుసు. రకరకాల దయ్యాలు, గాలి దయ్యం, పులి దయ్యం, లంబాడి దయ్యం, అన్ని దయ్యాలు దయ్యాలు మీరు మాట్లాడడానికి లేదు. డాక్టర్, అమ్మాయి, ఒకప్పుడు జర్మనీలో ఏం జరిగిందో తెలుసా? డాక్టర్, మీరు జర్మనీ వెళ్ళారా? జర్మనీ ఏమిటి, వరల్డ్ అంతా వారానికి 3 సార్లు తిరిగేవాడి. ఒక అందమైన అమ్మాయి గ్లూకోజ్ స్ట్రీట్ లో. ఏ స్ట్రీట్ లో? గ్లూకోజ్ స్ట్రీట్, పెన్సిలిన్ పార్క్ పక్కనే ఉంది జర్మనీలో. డాక్టర్, జర్మనీలో అన్ని వీధుల పేర్లు మందుల పేర్లు ఉంటాయా డాక్టర్? మందులు పుట్టింది జర్మనీలో, దయ్యం జర్మనీలో. అప్పు, ఆ అందమైన అమ్మాయి గల్ 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 అంటూ, ఒక అందమైన అబ్బాయి చల్ 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 అంటూ మాట్లాడుకుంటూ ఆస్ట్రో స్ట్రీట్ లో అన్నాసిన్ హోటల్లో 4వ నంబర్ గదిలోకి వెళ్ళారు. ధర్మం కల్పిస్తున్నారు. బేబీ, 4వ నెంబర్ గది. డోంట్ గో దేర్. డాక్టర్, నాకు తెలియగలుగుతాను, దెయ్యాలకు కూడా మామూలు మనుషుల్లాగే ఆ ఏర్పాట్లని ఇలాగే ఉంటాయా? అవి మామూలు దయ్యాలు కాదు, అది కామపిశాచి. మోర్ పవర్ఫుల్. ఆ తర్వాత ఆ అబ్బాయి లేచి లైట్ ఆఫ్ చేయబోయాడు. మీకెందుకండి ఆ శ్రమ, నేను ఆర్పుతాను, పడుకోండి అన్నది. ఆర్పిందా? అమ్మాయి ఏమన్నా లేచిందా? లేవలేదు. తనకు దూరంగా ఎదురుగా గోడకు ఉన్న స్విచ్ ని ఆఫ్ చేయడానికి తన నాలికను పొడుగ్గా 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 తాతలేదా? వార్త చెప్పండి సార్. ఇది కామపిశాచం, సెక్షువాలిటీ. సార్, వార్తలో చెప్పండి. వద్దయ్యా, దయ్యాలు కదొద్దు. ఈ దయ్యం వేరయ్యా, ఇది
పాటుపడ్డ బంగళాలో అర్ధరాత్రి పూట తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని జుట్టు విరబోసుకొని ఆ దేశంలో కూడా మన చీరలు పూలు ఉంటాయా? అదే పొరపాటు. అది ఇండియన్ దయ్యం. ఇక్కడ సౌకర్యాలు లేక అక్కడ సెటిల్ అయిపోయింది. రాత్రి పూట పాట పాడుతూ తిరుగుతూ ఉంటే కుర్రకాలంతా దాని చుట్టూ తిరిగేది. అమాంతంగా మాయమైపోయేది. అస్థి పంజరం కనిపించేది. అప్పటికే మేము భయపడుతున్నావు, ఇంకా మమ్మల్ని భయపెట్టేస్తున్నావు. ఇక్కడి నుంచి పారిపోతావా, ప్రాణాలు తీయమంటావా? డాక్టర్ బాబు, ఇదంతా ఎందుకు? ఇక్కడే ఫోన్ ఉంది, పోలీసులకు ఫోన్ చేయండి. అది బెస్ట్. దయ్యాలు పోలీసులకు లొంగవు. కంకర రోడ్ వేసి కరెక్ట్ గా రూట్ నేనే పట్టుకుంటాను. గజ్జలు గల్లు గల్లనగా కోసిక పువ్వులు రమ్మనగా వాకిట నీ కోసం నిలిచానురా కంటికి నిద్దురే రారాయరా ఓ నాథా నాథా పలనాటి మాచాలనేనే నా రాజా నీ అందాల ప్రియురాలు పందిరి మంచము రమ్మంటున్నది పందిరి మంచము రమ్మంటున్నది కమ్మని ముద్దొకటి ఇమ్మంటూ ఉన్నది కమ్మని ముద్దొకటి ఇమ్మంటూ ఉన్నది మదిలోన ఎన్నెన్నో ఆశలు ఆశలు తీరాలి నాటితో రావాలిరా అంత తొందరపడకు. ఆ అమ్మాయితో నాకు పని ఉంది. దాన్ని చంపి దగ్గర నాకు మనశ్శాంతి లేదు. దాన్ని పెళ్లి చేసుకుంటే గానీ నాకు మనశ్శాంతి లేదు. అంటే మొదట మా ఇద్దరికి పెళ్లి, తర్వాత మన ఇద్దరం కలిసి అలాగా? ఈ విషయం రవికి బేబీకి చెప్తే వాళ్ళు వెళ్ళి జనక నచ్చిస్తారు. గొడవ చేకు మనమే వెళ్ళి వాళ్ళని రక్షిద్దాం. అమ్మో, ఆ పోస్ట్ చూస్తేనే నాకు భయం. ఆ రౌడీ దొరికి మనం పోవద్దు. షెం షెం ఇంతకు
నువ్వు ఆడమ్మగా ఆడోడు ఎందుకు వచ్చింది? ఇలాంటప్పుడేం మనం అడ్వెంచర్ చేయాలి. వాళ్ళు చేస్తారు అడ్వెంచర్. నిన్ను చూస్తే మంచి వాళ్ళకే మనసు చెదురుతుంది. ఇక ఆ బ్రూట్స్ నేను వదిలిపెడతారా? అమ్మో, అది నేను చూడలేను, అసలు భరించలేను. మన ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నప్పుడు కాపాడవలసిందే. తప్పదా? అయితే ఆ దుర్మార్గం దగ్గరికి వెళ్ళటం ఎలా? నేను చెప్తాను, కమాన్. ఓకే. అబ్బా, కొడితే కొట్టావు గాని దెబ్బకి లైట్ వెలిగింది. సారీ డాక్టర్. శారీ లేదు, జాకెట్ లేదు. ఇప్పుడు నీ ప్రాణాలు నా గుప్పిట్లో ఉన్నాయి. ఈ ఉత్తరం చదువుకొని జాగ్రత్త పడు. నేను వెళ్ళి దవడ కాపటం పెట్టుకుంటా. సెక్రటరీ, అర్ధరాత్రి కదూ, నిద్రపోతుంటుంది. జానకి, మీరా? ఎవరో అనుకుని ఉలిక్కిపడ్డట్టున్నావు. ఈ ఇంట్లో అంత స్వతంత్రంగా మీరు కాక నన్ను ఎవరు పిలుస్తారు? అలా అనుకునే మోసపోయాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అదే, ఆ అమాయకపు చూపులతో, అమాయకపు మాటలతో నన్ను మభ్యపెట్టావు. అసలు రంగు దాచిపెట్టి అనాథలని ఆదుకోమని నా నేడం చేరావు. మనసిచ్చాన్ని మాయ చేశావు. ఏమండి? ఇదిగో చూడు, నీ దురదృష్టవశాత్తు నా చేతిలో పడ్డ ఉత్తరం చూడు. ఏమండి? నా చేతికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? జానకి, ఈ ఉత్తరం వెనుక దాగి ఉన్న కథ ఏమిటో, ఆ కథ చాటు నువ్వు నిజం ఏమిటో చెప్పు. ఈ ఉత్తరం రాసింది ఎవరు? అతనికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? చెప్పు జానకి, చెప్పు. చెబుతాను. మీ క్షేమం కోరే ఈ నిజాన్ని దాచా. నా అంతరంగంలో చెలరేగుతున్న ఆవేదన అణిచిపెట్టుకుని ఇంతకాలం మీ ముందు తిరిగాను. మీరనుకున్నట్టు నేను అనాథను కాను. ఒక ధనవంతుల బిడ్డను. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. నా దురదృష్టానికి తోడుగా నాకు పెళ్ళిడొచ్చేసరికి మా నాన్నగారు కూడా కన్ను మూశారు. మా నాన్నగారు దుర్మార్గుడైన నా బావ. అవును జానకి, మొదటి నుంచి అనుకుంటుందేగా. లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ నువ్వు అనుకున్నా అది జన్మలో జరగదు. అది కాదు జానకి, అయిన వాడిని కనుక నేను క్షేమం కోరి చెప్తున్నాను. నీ ఆస్తి కోసం ఆరాటపడే వారి వల్ల నువ్వు పడకముందే నీ వల్ల పడమంటావా? బావా, నువ్వు ప్రేమించేది నన్నో నా ఆస్తినో నాకు బాగా తెలుసు. ఇదే చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవడం కల్లా. అంతేనా? అంతే. అయితే నారాయణ కూడా ఏమిటది? రేపు ఉదయానికి నీ మెడలో నేను తాళి కట్టకపోతే నా పేరు బాబురావే కాదు, ఎవరంటొస్తాడో చూస్తాను. బావా, ఏమిటది? వదలు. చమన్లాల్, పని పూర్తయింది. డబ్బెక్కడ? రెండో పని పూర్తి చేశాకనే ముందు మనీ, తర్వాత పని. మొదట పని, తర్వాత మని. అంతే అంతేనా? Take care of him. తలదాచుకోవడానికి ఇంట్లో చేరాను. మీ మనసులో అనుమానం కలిగించి మనల్ని ఇద్దరిని వేరు చేయడానికి ఈ ఉత్తరం మా బావే రాశాడు.
కెళ్ళొస్తినే గోలకొండకెళ్ళొస్తివో ఏ పూలవాడకెళ్ళొస్తివో గోలకొండకెళ్ళొస్తివో ఏ పూలవాడకెళ్ళొస్తివో కోనేకమునిగొస్తివో ఏ కొంపలో ఏం చేస్తివో నిన్నాయడున్నావో మొన్నాయడున్నావో నచ్చినోడా చచ్చినోడా 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 షాజహాన్ కబురు చేస్తే తాజ్ మహల్ చూసొస్తినే తాజమహల్ చూసొస్తివో ఏ తాటి తోపు గాలిస్తివో తాజమహల్ చూసొస్తివో ఏ తాటి తోపు గాలిస్తివో తందనాలాడొస్తివో పరువు తాకట్టు పెట్టొస్తివో నిన్నాయాడున్నావో మొన్నాయాడున్నావో నిన్నాయాడున్నావో మొన్నాయాడున్నావో నచ్చినోడా సచ్చినోడా నచ్చినోడా సచ్చినోడా क्या गाना क्या बजाना क्या नाचना शुक्रिया शुक्रिया केलाకి బుల్బుల్ భలే రంజుగా ఎక్కడ పట్టుకొచ్చారు ఎలక్షన్ ఎప్పుడు ఏవన్ బాస్ బజార్ మలుపులో కంటబడింది వెంట పెట్టుకో అనుకున్నప్పుడల్లా ఎటువంటి రోజు దొరకదు సార్ అయితే మోదు తీరిన తర్వాతే దీన్ని వదిలే లోపల తీసుకెళ్ళి కరెక్ట్ బాస్ కరెక్ట్ బాబురాజీ ఈ చిన్న మోజులో పడి పెద్ద సంగతి విడిచిపెడుతున్నావు ముందు గురి చూసిన ఆగువను కొట్టాలి అదృష్టాన్ని చేపట్టాలి ఆ తర్వాత ఇలాంటి మజాలు హజార్ ఓకే ఇతనితో వెళ్ళి పని పూర్తి చేసుకురండి ఓకే సార్ అంతవరకు మున్నే చెన్నే వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి గదిలో ఉంచండి చాలా కార్లు రిపేర్లు వచ్చాయట బాగా అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. రిపేర్ సంగతి తర్వాత కానీ ముందు బిడ్డను తీసుకురాలి ఏంటి కంగారు గురు? లారీ ఎక్కు.
రాణి, ఇన్నాళ్ళు నువ్వు నాదా నాదా నా వెంట పడుతుంటే ఎంతో బాధపడ్డా. ఈ రోజు నీ ధైర్యాన్ని చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశతో ఎవర్రా నువ్వా? ఇందాకటి వరకు ఏమండి, ఇప్పుడు ఎవర్రా నువ్వా? అసలు మీరంతా ఎవరు? ముఖ్యంగా వీడెవరు? అమ్మా, నా ట్రీట్మెంట్ వల్ల నీకు పోయిన మతి తిరిగి వచ్చింది. మామూలు మనిషి అయ్యావు. అయింది రైతే, నా సంగతి ఏమిటి? జుట్టు పీక్కుని తొక్కా తించుకుని రోడ్లో దేవతలు నడవమంటారా? మీరు కూడా నాకు కూడా వస్తారా? నువ్వు అంత పని చేయొద్దు నాయనా, నాకు ఓపిక లేదు. ఓకే చూడమ్మా, నీకు మతి లేనప్పుడు ఈయన్నే భర్తగా అంగీకరించి అనేక సేవలు చేసావు. నీ పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆయన నీకు భర్తగా కంటిన్యూ కావాలని గోల పెడుతున్నాడు. ఇవాళ చాలా మంచి రోజు, నువ్వు కూడా కంటిన్యూ చేసి. అవును డాక్టర్, ఇన్నాళ్ళ కంకర్ రోడ్ ని తార్ రోడ్డు చేశారు. కంగ్రాచులేషన్.
బాబా అవునండి, నా బాబే. అయితే వీడేదన్నమాట నీ భర్త. కాదండి, నన్ను మోసగించిన భర్త. అదిగో పోలీసులు తీసుకెళ్తున్నారే, ఆ బాబురావే. ఏమిటి, అయితే మా బాబు మిమ్మల్ని కూడా మోసం చేశారా? మోసం చేసింది మీ బావ కాదండి, నా దురదృష్టం. అయితే మీ బాబు మా ఇంట్లో తీసుకెళ్ళాడు? ఆయన బిడ్డను ఆయనకి ఇద్దామని ఉద్దేశించి అక్కడ వెళ్ళిపోయాను. కానీ ఆయన అక్కడ లేరని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం తెలిసింది. నీడాలే నా భాగ్యురాలు. వీడిని కనటమే నేరంగా భావించి కుమిలిపోతున్నాయని, వీడికి గుక్కెడు పాలు కూడా పోయినాక వీడిని చంపలేనన్నయ్యా. వీడిని మీ దగ్గరే ఉంచుకోండి. చూడమ్మా, ఇంతమంది అన్నయ్యలు ఉండగా నువ్వు అనాథమ్మా. నీ భర్త జైలు నుంచి తప్పకుండా తిరిగి వస్తాడు. అంతవరకు నీ భవిష్యత్తును చూసుకునే బాధ్యత మాది. మాతోనే ఉంది కదా అమ్మా. సందేహించు. ఇంత కాలానికి కాంకర్ రోడ్డు వేసి కరెక్ట్ రూట్ పట్టుకున్నాను. సెక్రటరీ, అయ్యో డాక్టర్, ఈ సెక్రటరీ ఇప్పుడు సెక్రటరీ కాదు, కాబోయే పెళ్లి కూతురు.